మళ్ళీ బయటికి వెళ్తే మా ఇంట్లో మా ఆమె మొత్తం బండలదంతా శుభ్రం చేస్తుంది. ఏమి ఇయ్యాల దినంగా దినంలో ఇయ్యాల కూడా బండలే కడుగుతున్నావు అది ఇది అంటే, ఇవాళ మన్నేకొండ జాతర లాస్ట్ రోజు ఉంది. మనం పిల్లలకి ఇట్లా సెలవు పోదాం పద దబ్బున తయారు కాని. ఎందుకంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మనం కూడా వాళ్ళకి సహకరించదు తప్పదు అని పోయినాం. అటు 2 సార్వలు ఉంటాయి సార్. ఒక సార్వ మామూలు దర్శనం ఉంటుంది, ఒకటి అర్చన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మేము ఇట్లా పోతున్నాం అని ఇంకా నాకు అప్పటికే ఇదంతా అదైపోయింది, పెద్దగా లేకుండా అయిపోయింది అనమాట. పోతే ఆయన తెలిసిన బాపనాయ ఉన్నాడు, హెడ్ ఆయన. ఓ అయ్యో నమస్తే, రండి రండి లోపలికి రండి, మీరు లోపలికి రండి అని మమ్మల్ని లోపలికి పిలిచి మా గోత్రనామాల మీద అర్చన కార్యక్రమం చేస్తున్నాం. నేను 5 గంటలకు ఏం చూసినా ఆడ 10 గంటలు. ఓహో ఇదే ఆ కథ అనుకుంటున్నా. ఇట్లాంటివి మస్తు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం ఏంటంటే, నాకు ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే ధ్యానంలో కూర్చుంటే ఇవన్నీ ఏం లేదు కానీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది. టైము లేచే వరకు చూస్తే ఎంత పొద్దు అయినా ఇప్పుడే వస్తున్నా ఎంత పొద్దు అన్న స్థితిలో చూస్తాం. ఏం పలుకులే ఉలుకులే ఏం శూన్యంలో పోవడం అవుతుంది. దీని వినా మీరేమన్నా విశ్లేషణ కరెక్టా ఇంకేమన్నా? కరెక్ట్. ఇది ఇప్పటికి ఏ చిన్న పని కావాలో నాకు ఏదన్నా కాదనుకుంటే నేను ధ్యానంలో కూర్చొని సాల్వ్ చేసుకుంటాను. 100% నాకు ఆ శక్తి వచ్చేసి, నాకు ఆ నమ్మకం ఏర్పడింది. ఒకసారి గురువు గారి సందర్భాన ఇట్లా చెప్తే ఆ మహానుభావుడు వచ్చినదంటే సార్ నగిడు ఒక స్పీచ్లో. వేరే లోకాలు తిరిగితే సరే ఏదో ఉండొచ్చు అవునో లేదో అనుకున్నాను. కానీ ప్రత్యక్షంగా కింద ఉండి ఈ లోకంలో ఉండి ఈ లోకంలో అనేకమైనటువంటి క్షేత్రాలు సందర్శించడం అంటే చూసినంటే మరి ఇది కరెక్టే అని నాకు ఒక భావన వచ్చేసేది. అది బలంగా వచ్చేస్తుంది అది. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్ అంతా నాకు ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైపోయింది. సాధనలు పెంచుతూ 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 పోతే నీకు ఇప్పుడు మీరు లాస్ట్ మాట ఒకటే అంటారు, నువ్వు మళ్ళీ నీ స్పీచ్ నువ్వు ఎంతసారి నేనేం చెప్తున్నా ఏం కదా అంటే నాకు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి చెప్తూ పోతుంటా నేనేం చెప్పినా మళ్ళీ నాకే తెలియదు. మళ్ళీ ఇక్కడ అన్ని ఆడుకొని నేనేం చెప్తే కరెక్టా తప్పు చేస్తున్నా ఏం తప్పు మాట్లాడుతున్నా అని మళ్ళీ చూడడం జరుగుతుంది. బాగుంది అమ్మ. ఇంకా ఏం తల్లి, మంచి భోజనం పెట్టారు, మంచి టీ ఇచ్చారు. మరి ప్రతిసారి ఇట్లా క్లాసులు జరుగుతుంటే మీకు ఏమైనా బోరు అట్లా ఏం అనిపిదా? వాళ్ళు వీళ్ళు వస్తారు ఓకే మాకు పొద్దు, అందులో ఆదివారం అన్న హాయిగా ఉందాం అనుకుంటే అట్లా అనిపిదా? ఇప్పటి వరకు ఇలా ఎన్నో కార్యాలు చేసినాం సార్, ఒక్క రోజు కూడా ఆ సిచ్యువేషన్ కనబడలేదు. ఇద్దరు ఒకరి మించిన ఒకరు సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం, అన్నపూర్ణాదేవిలో అందరికీ మెప్పించేటువంటి భోజనాలు పెట్టడం. కానీ ఇక్కడ 40 వారాలు పెట్టినా సార్ ప్రోగ్రామ్. ఒకప్పుడు అది ఇంటర్నెట్ అంటే నాకు 3 నెలలు ఇంట్లో పెట్టింది సార్ భోజనం. నాకు ఇంట్లో అప్పుడు కూడా ఎప్పుడు తీసుకున్నది వేడి తిట్టడం ప్రతిపూట. ఇప్పుడు ఆయన లక్షకు ఒక మాట మాట్లాడతాడు, మీరు అంటారు కదా సార్, గమ్మునే అంటాడు, లక్షకు ఒక మాట మాట్లాడతాడు. అది అవసరం అనుకుంటే అన్నీ గ్రహిస్తుంటాడు. ఇప్పుడు ఈ సంస్థకు ఆయనకు ఉపాధ్యక్షునిగా నియమించాను సార్. పిఎస్ఎస్ఎం పిరమిడ్ మహబూబ్నగర్ జిల్లాకు అధ్యక్షులు ఎవరు? నేను. కృష్ణార్జునులు సార్, కృష్ణార్జునులు ఆ మాస్టరు, ఇప్పుడు ఇంకొక మాస్టర్ సైలెంట్ మాస్టర్, వీళ్ళిద్దరు ఉపాధ్యక్షులు, నేను అధ్యక్షుని. మాస్టరు ట్రెజరీ కాదు సార్. రాజు సార్. రాజు సారే. నేనేమంటాను, కాదు సార్ నాకు కూడా ఏదైనా పోస్ట్ ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి నన్ను పక్కకు పెట్టేస్తారా సార్?
ప్రెసిడెంట్ గారు. మా అందరి మీద కమాండ్ సార్ మీరు. కమాండ్ ఏంటి? మీకు ఇవ్వడం ఏంటి? మీరే వచ్చి మమ్మల్ని అప్పుడప్పుడు సర్టిఫై చేయాలి ఏంది అంటే. అమ్మా, ఈరోజు వచ్చారు కదా మీరు, ఎట్లా అనిపించిందమ్మా? బాగుందా? బోర్ కొట్టలేదా? ఈ పౌర్ణానికి సంగారెడ్డిలో క్లాస్ ఉంది. 11-12 షూటింగ్. చాలా రెవల్యూషన్ షూటింగ్ సార్. పిఎంసీలో కూడా పోయి 2-3 ప్రోగ్రాంలు ఇచ్చి వచ్చిన సార్ నేను. వాళ్ళు పిలిచిన ప్రత్యేకంగా. మిమ్మల్ని పిలవని వాళ్ళు ఎవరు? శాకాహారి ర్యాలీ తర్వాత అయ్యా పిలవయ్యా, కొంచెం అందరి దృష్టిలో పడతామంటే ఒకసారి నేను తర్వాత పిలుస్తా ఉంటాను. నా పరిస్థితి ఏమో ఇట్లా, మీ పరిస్థితి ఏమో అట్లా. కొంచెం పరమేశ్ లాగా అనిపిస్తాడు కదా. ఇంకా ఇంకా డిస్పర్స్ అవుతామా? ఇప్పటికే చాలా చాలా బోర్ కొడుతుంది సార్. ఇప్పుడు ఆత్మలన్నీ అక్కడ కన్సు అది తట్టుకోలేము. ఇవి అందరూ ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. ఇక్కడ మనం అక్కడ వచ్చిన అందరు పిల్లలు, చిన్న పిల్లలు, పెద్ద అందరు ఎక్స్పీరియన్స్ కావాల్సిందే. కాకపోతే మీరు 10 రోజులు ముందే అయినారు, నేను ఒక 10 సంవత్సరాల తర్వాత అయితే అంతే తేడా. అని దీనికంటే ముందు నేను పోలీస్ డిపార్ట్మెంట్ సార్. నాకు పరీక్ష కొరకు వచ్చింది ఆ నౌకరి. నేను అందరూ ధ్యానంలోకి వచ్చినాక మారితే, నేను ధ్యానం రాకముందే మారిపోయాను. ధ్యానానికి రాకముందే నేను 15 సంవత్సరాలు శాఖాహారి డిపార్ట్మెంట్లో ఉండి కూడా నా కాళ్ళు మొక్కి లంచం తీసుకోలేదు, పైసలు తీసుకోలేదు, ఏం చేయలేదు. గడ్డి పరకతో సమానంగా నా దృష్టి పడ్డది. కనుక నాకు ధ్యానంలో కూర్చుంటే, అంటే నా ఇంద్రియ నిగ్రహ శక్తి వల్ల నేను అనుకున్నది ఇది నాకు సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. అంతే సార్, చాలా సంతోషం. లాయర్లు నా ఇంటికి కార్ వేసుకొచ్చారు సార్, రాత్రికి రాత్రి. నువ్వేం అడుగుతావు అడుగు సార్, 8,000 అడుగుతావు అడుగు. టెంప్టేషన్ ఎట్లుంటుంది సార్ అది? అయినా అట్లా పరిస్థితిలో కూడా నిగ్రహంగా ఉండటం అనేది. పొద్దున లేస్తేనే మాంసము మందు సార్. ఛాయ బదులు పోలీసు వాళ్ళకు మందు వస్తుంది. అలాంటి సార్ నేను గుంజుకోపో. మరి అన్ని సంవత్సరాలు ఒక్కొక్క సందర్భాన నా చరిత్ర తెలుసుకుంటే ఉత్త మెతుకులు పిసుకొని తిని నౌకరీ చేసే దినాలు వచ్చినాయి. ఫంక్షన్ అంతా అదే. మరి నేను